హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ పృథ్వీ శయనంపూడి. సో ఈ రోజు వీడియోలోని చాలా మంది క్యాండీకి ఎందుకు పాసిఫైర్ అలవాటు చేశాను అంటే ఇది ఎందుకు అలవాటు చేశాను అని చెప్పి అడుగుతున్నారన్నమాట. సో దాని గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. సో నేను కేవలం నా ఒపీనియన్ గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాను అనమాట. ఇన్ కేస్ మీకు అది యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు అది యూజ్ చేసుకోవచ్చా, వినొచ్చు. ఓకే, సో ఫస్ట్లీ ఏంటంటే మనకి బేబీ 4th month 5th month ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలోని వేళ్ళు అనేవి నోట్లో పెట్టుకునే చేస్తుంటారు అనమాట. సో ఆ పర్టికులర్ టైంలోని క్యాండీ తన వేళ్ళని నోట్లో పెట్టుకుంటూ ఉండేది, మామూలు ఫింగర్స్ అన్నీ పెట్టుకుంటూ ఉండేది అనమాట. అలా పెట్టుకుంటున్నప్పుడు నేను ఇది ఎక్స్ప్లోర్ చేసే స్టేజ్ అని చెప్పి చదివాను కాబట్టి అవి బయటికి తీయడానికి నేను ప్రయత్నించలేదు. సో నేను అలా వదిలేసాను, అది పర్వాలేదు అని వదిలేసాను. అండ్ ఆల్సో తను 4th month ఆ టైంలో ఉండేటప్పుడు తను ఎక్కువగా తనకి రిఫ్లెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు నేను ఫీడింగ్ చేసినా కూడా వెంటనే వామిటింగ్ అంటే చేస్తూ ఉంటుంది. సో చేస్తున్న సమయంలోని నాకు తన కంఫర్ట్ జోన్ నాకు ఇంపార్టెంట్ అని అనిపించింది. సో నేను అప్పుడు వదిలేయడం వలన తనకి స్లోగా ఆ ఫింగర్స్ కాస్త తంబు అనేది లోపలికి వెళ్ళింది అనమాట. అలా లోపలికి వెళ్ళడంతో తన తంబుకి అలవాటు పడిపోయింది. లైక్ భయపడినా, తనకి బోర్ కొట్టినా, సో ఏం చేసినా తను కామ్గా ఉన్నా కూడా తంబు అనేది లోపలికి పెట్టుకునేది అలవాటు చేసుకుంది అనమాట. అది లెఫ్ట్ కాదు, ఓన్లీ రైట్ తంబు మాత్రమే పెట్టుకుంటూ ఉండేది. సో దాన్ని నేను అవాయిడ్ చేయడానికి అని చెప్పి 5th month ఆ టైంలోని తనకి పాసిఫైర్ అనేది అలవాటు చేశాను. సో ఇనిషియల్గా తను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, బట్ స్లోగా నేను అది ఫోర్స్ చేస్తే పాసిఫైర్ అలవాటు చేసుకుంది. ఇది ఎప్పుడు కేవలం లిమిటెడ్ పీరియడ్గానే పెట్టేదాన్ని, అంటే ఏ టైంలో తనకి ఆ పాసిఫైర్ అవసరమో అదే టైంలో పెట్టేదాన్ని. నైట్ అయితే పెట్టి వదిలేసేదానికి అయితే కాదు. సో తన నోట్లో ఎప్పుడు అవసరం లేదు, నేను తీసేస్తూ పుల్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇది తన వేలు ఎప్పుడైతే పెట్టుకోవాలనుకుంటుందో ఆ టైంలో తనకి పాసిఫైర్ అనేది అలవాటు అయింది. ఇది నేను ఎంతసేపు తనకి పాసిఫైర్ అనేది పెడుతున్నాను అన్న బేస్ పైన ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది తీస్తాను అనుకోండి, తిను దీని గురించి అడగదు. ఓకే, తిను నార్మల్గానే ఉంటుంది. కానీ తనకు బోర్ కొట్టినప్పుడు తన ఫింగర్ ఏదైనా పెడుతుంది అనుకోండి, ఆ టైంలో నేను ఇది పెట్టడానికి అలవాటు చేస్తాను. సో పాసిఫైర్లోనే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. మనం ఎంతవరకు దాన్ని యూజ్ చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్, ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ నా వరకు అయితే. సో నేను లిమిటెడ్గానే యూజ్ చేస్తున్నాను, జస్ట్ తన వేలు పెట్టడం అనేది అవాయిడ్ చేయడానికి మాత్రమేనమాట నేను ఇది యూజ్ చేస్తుంది. సో నేను ఏ పాసిఫైర్ యూజ్ చేస్తున్నాను ఏంటి అన్నది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఎందుకు యూజ్ చేస్తున్నాను అన్నది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అనమాట. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ చేసుకోకుండా ఉండాలనుకుంటే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దానిపైన డీటెయిల్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.